హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు ప్రేమ్నగర్ పూరి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ప్రేమ్నగర్ పూరియా అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రెసిపీ కనిపెట్టినప్పుడు ప్రేమ్నగర్ సినిమా రిలీజ్ అయిందంట, అందుకే దానికి పేరు పెట్టారు, అంతే అండి. సిద్దిపేటలో ఇది చాలా ఫేమస్ అండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని తగినంత ఉప్పు వేసి వాటర్ పోసి పూరీ పిండి కంటే గట్టిగా తడుపుకోవాలి. ఇలా గట్టిగా తడుపుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీ కంటే పల్చగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి, ఎందుకంటే ఇది పొంగకుండా ఉండడానికి. చూడండి, ఇలా పల్చగా ఉండాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పూరీలని వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకొని ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు తినడానికి చాలా బాగుంటాయి. దీనిపైన వేసుకునే రసం ఎలాగో చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాలని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, వాటర్ పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. పూరీకి దీంతోనే టేస్ట్ వస్తుంది, అది ఎలాగో చెప్పిస్తాను. ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని మనం వేయించుకున్న పూరీ పైన వేసుకొని రసం అంతా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పూరీ పైన వేసుకొని వెంటనే తినేయాలి. ఇది కాసేపు అయ్యాక తింటే చాలా మెత్తగా అయిపోతుంది, కాబట్టి వెంటనే తినేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.